హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఎటువంటి చర్మ సమస్యలకైనా మరియు సమ్మర్లో వచ్చే ట్యాన్ నుండి కాపాడే వేప పొడి సబ్బుని చక్కగా ఇంట్లోనే కూర్చుని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. నేను గ్లిజరిన్ది సోప్ బేస్ తీసుకున్నానండి. గ్లిజరిన్ అంటేనే మెత్తగా ఉంటుంది కదా. సో సోప్ కూడా కాస్త మెత్తగానే ఉంటుంది సమ్మర్లో, తొందరగా డ్రై అయిపోకుండా. ఇది ఎటువంటి కెమికల్ లేని సోప్ అండి, కనుక నురగ కూడా ఎక్కువగా రాదు. మన బాడీని చక్కగా కండిషనింగ్ చేస్తుంది. సబ్బు గట్టిగా రావాలంటే స్టీరిక్ యాసిడ్ కలుపుతారండి. కావాలనుకున్న వాళ్ళు అది కలుపుకొని చేసుకోవచ్చు. మరి ఇప్పుడు వేపపొడితో సబ్బును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది గ్లిజరిన్ సోప్ అండి. 1/2 kg ఉంది. నేను ఒక 1/4 kg తీసుకున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో 1/2 kg సోప్తో బీట్రూట్ సోప్ని ఎలా చేసుకోవాలో చేసి చూపించానండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే బీట్రూట్ సోప్ అని ఉంటుందండి, ఒకసారి చూసేయండి. గ్లిజరిన్ సోప్ బేస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సోప్ బేస్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో వేపాకు పొడిని వేసుకోవాలి. నేను వేపాకు పొడిని ఎలా చేయాలి అని ఒక వీడియో కూడా పెట్టానండి. ఎవరికైనా కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. కొద్దిగా వేపాకు పొడిని ఒక బౌల్లో వేసుకోవాలి. అంటే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. 2 సోప్స్ చేస్తాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అలోవెరా జెల్ని వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా ఉంటే ఆ జెల్ని వేసుకోవచ్చండి. తర్వాత ఇందులో ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఈ వేప పొడిని పేస్ట్ అయ్యే విధంగా కొన్ని నీళ్లను పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లను ఎక్కువగా పోయకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ రావాలి, ఆ విధంగా మాత్రమే నీళ్ళని వాడుకోండి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనిచ్చి, మరిగిన తర్వాత ఈ సోప్ బేస్ ఉన్న గిన్నెను పెట్టి కరిగించుకోవాలి. ఈ సోప్ బేస్ కరిగేలోపు మనము సోప్ మౌల్డ్కి వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనెను కానీ గ్రీస్ చేయాలి. తర్వాత సోప్ బేస్ను ఇలా బాగా కలుపుతూ కరిగించుకోవాలి. సోప్ బేస్ను ఎక్కడా ముక్కలు లేకుండా బాగా కరిగించుకోండి. సోప్ బేసు ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ముందు మనము రెడీ చేసి పెట్టుకున్న వేపపొడి పేస్టును వేసుకోవాలి. సోప్ బేస్లో వేపపొడి పేస్టు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. సోప్ బేస్లో వేపపొడి పేస్టు బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ లిక్విడ్ను మోల్స్లో పోసుకోవాలి. నా దగ్గర బీట్రూట్ చేసినప్పుడు చిన్న ముక్క మిగిలిపోయిందండి, దాన్ని కూడా ఇందులో ఇలా కలిపేస్తున్నాను. ఈ వేడి మీద బాగా అతుక్కుంటుందండి. ఈ వెదర్కి ఒక 1 అవర్లో సబ్బులు చక్కగా ఆరిపోతాయండి. చూసారా ఎంత చక్కగా ఆరిపోయాయో? మీరు కూడా ఇలాగ కెమికల్ ఫ్రీ సబ్బులని ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోండి. మరి నా ఛానల్ నచ్చితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. అంతే, మన వేప పొడి సబ్బులు రెడీ అయిపోయినాయి.